లేకుండా చేశారు. అల్లూరు జిల్లా రంపచోడవరం ఆసుపత్రి ఎదుట మావోయిస్టుల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఎన్కౌంటర్లో హతమైన వారి ఫోటోలు, వీడియోలు ప్రెస్ రిలీజ్ చేయకపోవడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే ముందుగా పట్టుకుని చిత్రహింసలు పెట్టిన తర్వాత హతమార్చినట్టుగా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. దీంతో మావోయిస్టుల మృతదేహాలు వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఐడెంటిఫై చేసుకొని అది అవునో కాదో అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పుకోవాలి కదండి. చూడాలి కదండి. ఎన్కౌంటర్ లో చనిపోయారని చెప్తున్న అరుణకి నేను చెల్లెలనవుతాను. మాది విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం అండి. మాకు నిన్న తెల్లవారుజాన టీవీలో న్యూస్ ద్వారా మాకు తెలిసింది. అయితే మేము చాలా విధాలుగా ఎన్నో సార్లు ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా తను ఉంది అని చెప్పేసి ఒక అనుమానం అనేది తీసుకొచ్చి చెప్పేవాళ్ళు. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి మేము చాలా రకాలుగా ప్రయత్నించినా గానీ మాకు అఫీషియల్ గా నిన్న రాత్రి వరకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మాకు ఎన్కౌంటర్ ఎప్పుడు జరిగింది అనేది కూడా అసలు స్పష్టత లేదు. ఎక్కడ జరిగింది, స్పాట్ ఎక్కడ న్యూస్ లో కూడా ఎక్కడ రాలేదు. ఒకప్పుడు ఎక్కడ జరుగుతుందో ఎన్కౌంటర్ అనేది కనీసం పత్రికల్లో ఆ స్పాట్ ని చూపించేవారు. చనిపోయిన శవాల్ని చనిపోయిన వెంటనే మీకు ఎన్కౌంటర్ లో వాళ్ళు చనిపోగానే ఫొటోస్ తీసి పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏవి కూడా పాటించట్లేదు. అంటే ఏం చేసినా మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు అని చెప్పేసి వాళ్ళు నిరంకుశత్వంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు చర్చలకు వస్తామని చెప్తున్నా కూడా మేము అయితే చర్చలు చెయ్యము, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామన్నట్టుగా ఈ రాజ్యం ప్రవర్తిస్తుంది. మేము ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నాం, కనీసం మాకు చూపించలేదు. మేము మీడియా మిత్రుల సమక్షంలో చెప్తున్నాము, మాకు తక్షణమే మా వాళ్ళని చూపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్నటి నుంచి ఎన్కౌంటర్ అయిందని చెప్పినప్పటి నుంచి మేము వరంగల్ నుంచి బయలుదేరి వచ్చి ఇక్కడ రాత్రి 11 గంటల నుంచి శవాల్ని చూడడం కోసమని మా కుటుంబ సభ్యులందరం కూడా ఎదురు చూస్తున్నాము. అరుణకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళందరూ కూడా వచ్చి మొదటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు శవాల్ని చూపెట్టడం లేదు. కనీసం చనిపోయిన వాళ్ళే నిర్ధారించుకోవడం కోసం ఇప్పటి వరకు ఎలాంటి ఫోటోలు కూడా, డెడ్ బాడీకి సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఇంతవరకు ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు. కనీసం మేము శవాల్ని చూసి కానీ ఐడెంటిఫై చేస్తామని పొద్దుటి నుంచి నిన్న రాత్రి నుంచి కూడా మేము వేడుకుంటున్నాం. అయినా కూడా ఇప్పటి వరకు కనీసం శవాలు చూడడానికి కూడా మాకు అనుమతి ఇవ్వడం లేదు. అధికారులు వచ్చేది ఉందని, తర్వాత లేకపోతే ఎంఆర్ఓ గారు లేరని ఇంకో రకంగా ఇప్పటిదాకా ఆపుతూ బయటనే మమ్మల్ని హాస్పిటల్ దాకా కూడా రాకుండా ఆపడానికి ప్రయత్నం చేశారు. అయితే మావోయిస్టుల కుటుంబ సభ్యుల ఆరోపణలను డీఎస్పీ సాయి ప్రశాంత్ ఖండించారు. మృతదేహాలను గుర్తించడానికి ఒక్కొక్కరిని అనుమతించమన్నారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన వారు ఉదయ్, అరుణ, మంజుగా గుర్తించినట్టు చెప్పారు. శవ పంచనామా అనంతరం కుటుంబ సభ్యులకు అప్పజేస్తామని తెలిపారు. మన దేశంలో ప్రజాస్వామ్యం ఉందా? ఉంటే మనుషులు పట్ల ఇట్లాగే ఉంటామా? ఉంటే ఈ దేశంలో ఉన్న పౌరులుగా ప్రశ్నిస్తే జవాబుదారీతనం చెప్పాల్సింది ప్రభుత్వాలు కాదా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దాన్ని కాపాడుతానని వచ్చిన ప్రజాప్రతినిధులంతా ఈ రోజు ఏమయ్యారు? నిన్నటి నుండి ఎంక్వైరీ చేసినా కూడా ఏ సమాచారం లేదు. వాళ్ళు బయలుదేరిన తర్వాత నిన్న సాయంత్రం నుండి అవును మీ వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. ఏంటి దీని అర్థం? ఎందుకు ఇంత గోప్యం? సమాజం మొత్తంగా కూడా శాంతి చర్చలు జరపాలని అందరం అడుగుతున్నప్పటికీ లేదు, నేను మనుషుల్ని చంపి ఆ పునాదుల మీదనే బతుకుతానని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా ఏకకంఠంతో మాట్లాడుతున్నాయి కదా. ఇంకా నువ్వు నిస్సిగ్గుగా ఉన్నావు కదా. ప్రజలకు ఓటు హక్కును వినియోగించుకోవడం ఎట్లాగా తెలుసో ప్రభుత్వాలను గద్దె దింపడం కూడా అట్లాగే తెలుసు. శవాలను ఇవ్వకుండా ఈ మానసిక స్థితికి గురి చేయడము చాలా దుర్మార్గము, చాలా హేయమైంది. ఇది మంచిది కాదు. ఈ సంఘటనకు బాధ్యులైన పోలీస్ ఆఫీసర్ల మీద 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని మేము అమరుల బంధుమిత్రుల సంఘంగా 22 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నాము. ఆ డిమాండ్ చేస్తాము. ఎందుకు చేస్తామంటే రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయి. ఇంత దుర్మార్గంగా మనుషులను చంపడము చాలా హేయమైంది. దీన్ని ఖండించాలి. జోహార్లు అమరవీరులకు, జోహార్లు అమరవీరులకు.
రంపచోడవరంలో జరిగిన ఈ సంఘటనల ప్రకారం కొన్ని వదంతులు బయటకు రావడం జరిగింది. ఆ వదంతుల్ని అవి నిజాలు కాదని చెప్పడం కోసం ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ కి ఇంటిమేట్ చేయలేదని చెప్పేసి కొన్ని మీడియా గ్రూప్స్ లో వచ్చింది. అది ఎట్టి పరిస్థితుల్లో 100% నిజం కాదు. అది ఫేక్ న్యూస్. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ కి డ్యూలీ ఇంటిమేట్ చేశాము. అఫీషియల్ గా ఎలా అయితే యాజ్ పర్ ప్రోటోకాల్ ఎలా ఇంటిమేట్ చేయాలో అట్లా ఫ్యామిలీ మెంబర్స్ కి ఇంటిమేట్ చేయడం జరిగింది. అండ్ రెండోది ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ కి బాడీస్ ని చూపించట్లేదు అన్న ఒక వదంతి కూడా వచ్చింది. అది కూడా రాంగ్ అండి. అది కూడా ఫేక్. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఎవరైతే ఉన్నారో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ని లోపలికి తీసుకువెళ్లి పర్టికులర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఆ బాడీస్ కూడా చూపించడం జరిగింది ఫ్యామిలీ మెంబర్స్ కి. సో వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చారు, బాడీస్ కూడా చూశారు. సో అది కూడా ఒక రూమర్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు ఏదైతే ఫర్దర్ ప్రొసీజర్ ఉందో ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ చేసి ఈ బాడీస్ ని గౌరవప్రదంగా వాళ్ళ ఫ్యామిలీస్కి అందజేయడం జరుగుతుంది. ఆ ప్రొసీజర్ కి ఎంత టైం అయితే పడుతుందో అంత టైం తీసుకుంటామండి. ఎందుకంటే ప్రొఫెషనల్ గా జరగాల్సిన ప్రొసీజర్ కాబట్టి టైం పడుతుంది. ఆ టైం అయిపోయిన తర్వాత మేము బాడీస్ ని గౌరవప్రదంగా ఫ్యామిలీస్ అందజేస్తాం. సో అయితే ఇందులో టైం ఎంత అనేది ఎగ్జాక్ట్లీ మేము చెప్పలేము. ఎందుకంటే కొంత పోలీస్ వారి చేతులు ఉంటుంది, కొంత రెవెన్యూ, కొంత డాక్టర్స్ చేయాల్సినంత ఉంటుంది. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బాడీస్ అనేవి ఆ ఫ్యామిలీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరు తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆల్రెడీ వచ్చారండి. సో ఇంకొకరు ఆన్ ద వేలో ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు వస్తారు. వాళ్ళు కూడా సేమ్ ప్రొసీజర్, అందరికీ ఒకే ప్రొసీజర్ ఉంటుంది. వాళ్ళు కూడా ఇంటిమేట్ చేస్తాం. వాళ్ళు రావడం కొంచెం లేట్ అయింది, ఛత్తీస్గఢ్ నుంచి రావడం కాబట్టి అప్పగించేస్తాం. ఖచ్చితంగా ప్రిన్సిపల్కి అయితే మాత్రం మృతదేహాలు